ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైల్వే ప్రయాణికులకు సంబంధించి దీపావళి పండుగ కానుకగా ఇక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇదే కదా కావాల్సిందంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించేది రైల్లోనూ ప్రయాణిస్తూ ఉంటాం. అయితే రోజు కోట్లాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు అయితే చేరుస్తూ ఉంటుంది కాబట్టి తక్కువ ఛార్జీలు, అదేవిధంగా దేశంలో ఎక్కడికి వెళ్ళగలన్నా కూడా రైళ్ళు అనేది రద్దీ ఉండవు కాబట్టి ఈ కారణంగా వెళ్తూ ఉంటారు. రైల్లో ముఖ్యంగా ఏసీ కోచ్ల్లో ప్రయాణించే వారికి ఒక రైల్వే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేసింది, గుడ్ న్యూస్ చెప్పిందనమాట. సో ఏంటనో చూసుకున్నట్లయితే ఇకపైన దుప్పట్లు శుభ్రత గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కొత్త ఆలోచన శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రయాణికులు ఇచ్చేటువంటి దుప్పట్లు శుభ్రత ఉండే సందేహాలు పూర్తిగా తొలగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏం చేస్తారు ఏందని చూసినట్లయితే ప్రతి ప్రయాణికుడు ప్రతి ప్రయాణంలో శుభ్రమైన కవర్లతో కప్పిన దుప్పట్లను అందిస్తారు. ఈ కవర్లు ఉతిక కలిగేటువంటి పదార్థంతో తయారైతే చేస్తున్నారనమాట. అయితే ఈ ప్రతి ట్రిప్ తర్వాత తప్పనిసరిగా మార్చి శుభ్రం చేస్తారు. కవర్లు వెల్కమ్ లేదా జిప్ లాక్తో మూసి వేసి ఉంటాయన్నమాట. తద్వారా వాటి పరిశుభ్రత చివరి వరకు కూడా చెక్కు చెదర కూడా అలాగే ఉండిపోతాయి. కాబట్టి ప్రారంభంలో మన్నిక సులభం ఉతకడం సంగనేరి అనగా ప్రింట్ ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల నుండి సాంప్రదాయ ప్రింట్లు కూడా తెచ్చుకోవడానికి ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. ఎందుకు ఈ కొత్త చొరవ ఏంటంటే, సో గుడ్ న్యూస్ ఏంటంటే ముఖ్యంగా కొత్త దుప్పట్లు కవర్ల వ్యవస్థ జైపూర్ అహ్మదాబాద్ మార్గంలో నడుస్తున్న రైల్లో ఇది ప్రయోగాత్మకంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. దీంతో రైల్వే దుప్పట్లు వాడకం ఎప్పటి నుంచి వాటి శుభ్రత విషయంలో ప్రయాణికులు సందేహం అయితే ఉంటుంది. సో ఇప్పుడు పూర్తిగా వారి సందేహాన్ని తొలగించడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద కవర్ల స్కీమ్ తీసుకొచ్చడం జరిగిందనమాట. అంతేకాకుండా చిన్న స్టేషన్లో ప్లాట్ఫామ్లో ఎత్తు సైన్ బోర్డులో సమాచారం వ్యవస్థ కూడా పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీనివల్ల మంచి శుభ్రత ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. అలాగే ఇవన్నిటిని విషయంలో కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేశారనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక డోర్ టు డోర్ పార్సెల్ సర్వీస్ అనమాట. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందుకు సంబంధించి ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇండియన్ రైల్వే మరో అద్భుతమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుందనమాట. అందులో ముంబై కోల్కతా మధ్య డోర్ టు డోర్ సరుకు పార్సెల్ను సర్వీస్ని కూడా ప్రారంభించిందనమాట. దీనికి సంబంధించి రైలు ద్వారా గోడౌన్స్ సరుకు పంపిణీ చేసి అక్కడ నుంచి వినియోగదారులకు హోమ్ డెలివరీ వచ్చేలా ప్లాన్ కూడా చేసిందనమాట. ఈ సమయంలో పలు రకాల వ్యాపారాలు పరిశ్రమలు సరుకులు రవాణా చేసేందుకు కూడా పూర్తిగా లాజిస్టిక్ సపోర్ట్ చేసేలా మరో 2 కొత్త సర్వీసులు కూడా అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇకపై రైల్వే ద్వారా కూడా వస్తువుల డోర్ డెలివరీ అనమాట. నిజానికి గూడ్స్ రైలు ద్వారా బొగ్గు, ఇనుప, ఖనిజం, ఉక్కు లాంటి పెద్ద మొత్తంలో సరుకులు రవాణా చేసేవారు. ఇప్పుడు డోర్ టు సేవలను అందిస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి కొత్త సర్వీస్ అన్ని రకాల వస్తువులను వినియోగదారులు ఇంటి వరకు చేరుస్తారనమాట. వీటిలో లూబ్ ఆయిల్ కావచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, FMCG కూడా ఉంటాయన్నమాట. సో ఇందుకు సంబంధించి మరింత వేగవంతంగా తక్కువ ఖర్చుతో అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి డోర్ టు డోర్ పార్సిల్ సర్వీసు రోడ్డు రవాణా పోల్స్తే 7.5% ఖర్చు అనేది ఆదా తగ్గుతుంది. దీంతోపాటు 30% వేగంగా వినియోగదారుల వస్తువులు చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అయితే తెలియడం జరిగిందండి.